రాజకీయాల్లో మీరు కీలకమైన పాత్ర పోషించబోతున్నారు అన్నది మీ మీద కూడా వస్తున్న టాక్ అది. మరి దాని మీద కూడా మీరు పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు, మరి అది రికార్డ్ అవ్వలేదు, ఆ అంశం ఒకటి. సో ఎట్టకేలకి మీరైతే అడుగు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ కేసులు అనే అంశం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అన్నది పెద్ద ఎత్తున వినిపిస్తున్న ప్రచారం. మరి దాని నుంచి ఏ రకంగా మీరు బయటికి వస్తారో, అందులో ఉన్న వాస్తవాలు ఏంటో ఇవన్నీ చూడాలి. మరొక అంశం రెడ్ బుక్. పదే రెడ్ బుక్ని ప్రస్తావిస్తున్నారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అని ఆయన అప్పుడు ఆవేశంగా కొన్ని అంశాల మీద అవినీతి చేసేవాళ్ళు ఇవి అవి అనేది ఆవేశంగా చాలా మాట్లాడుకుంటారు రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఉంది, లేకపోతే వేరే నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే గొడ్డలు ఇప్పించి రోడ్ల మీద పరిగెట్టిస్తానన్నారు, పీక పిసికి చంపేస్తానన్నారు, ఆ కొడకల్లారా అన్నారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఏదో ఆవేశంలో కొన్ని మాటలు అంటారు. ప్రజాక్షేత్రంలో అది కూడా అనకూడదని నేను చాలాసార్లు చెప్పాను. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బరి తెగించి మాట్లాడకూడదని చెప్పాను. అప్పుడు అదే చెప్పాం, ఇప్పుడు అదే చెప్పాం. సో రెడ్ బుక్ అన్నది ఆయన అప్పుడున్న ఆవేశంలో ఆవిడ పాదయాత్ర ఆపడం, ఆయన వెహికల్ ఆపడం, ఆయన ఏదో స్టూల్కి మాట్లాడుతుంటే అదే ఆపడం, చంద్రబాబు నాయుడు గారిని ఆపడం, ఇవన్నీ కూడా ఎవరైతే అప్పుడు అధికారులు ఇబ్బంది పెట్టారో, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మేము అధికారంలోకి రాకపోతామా, మీ అంతు చూడకపోతామా అని చెప్పి హెచ్చరిస్తారు. అది షరా మామూలు. ఇప్పుడు మీరు కూడా అంటారు కదా, ఇదేం శాశ్వతం కాదు, ఈ విజయం ఎంతకాలం ఉంటుందో మేము చూస్తాం. అదే రాష్ట్రపతి పాలనే విధించమన్నారు మీరు నెలలోని. ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వాన్ని, పలు పార్టీలను నెల రోజుల్లోనే మీరు రాష్ట్రపతి పాలన పెట్టమన్నారు. అనుకోవడానికి ఏముంది, అనడానికి ఏముంది, ఎన్నన్నా అనుకోవచ్చు, ఎన్నన్నా మాట్లాడవచ్చు. రెడ్ బుక్ అనే అంశాన్ని పదే తీసుకొచ్చి దాని మీద దృష్టి పెట్టారు. నిజంగా దాని మీద దృష్టి పెడితే ఈరోజు మీరు దర్శనానికి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? కొడాలి నాని గారు ఇంట్లో ఉండే పరిస్థితి ఉంటుందా? లేకపోతే వేరే ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంటుందా? వల్లభనేని వంశీ గారు విదేశాల్లో ఉండే పరిస్థితి ఉంటుందా? జోగి రమేష్ గారు బయట ఉంటారా? అదే రాజ్యాంగం అయితే ఎవరు ఆపగలరండి? ఇది కదా ఆలోచించాల్సింది. వాళ్ళు కక్షపూరితంగా చేస్తున్నారు అంటే ఎవరు ఆపగలరు? మీరు ఆపగలరా? మీరు అరెస్ట్ అవ్వకుండా ఉండగలరా? వాళ్ళు తలుచుకుంటే ఇలా చిటికేస్తే, ఒక్క ఆర్డర్ ఇస్తే సరే, తర్వాత బెయిల్ వస్తాయి, న్యాయస్థానంలో న్యాయపరంగానే అవుతుంది. కక్ష సాధింపకుండా చేస్తే మీరు నిజంగా కడిగిన ముత్యం అయితే బయటకు వస్తారు, లేదు అంటే లోపల ఉంటారు. కానీ చేయాలనుకుంటే ముందైతే లోపల పెడతారు కదా, తీసుకెళ్ళి ముందైతే రిమాండ్ వేస్తారు కదా, ముందైతే జైల్లో పెడతారు కదా. నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేయడం పెద్ద కష్టమా? ఎవరినైనా తలుచుకుంటే అస్సలు కష్టం కాదు. ఇప్పుడున్న చట్టాల్లో ఎవరిని ఏ రకంగా చేయొచ్చు. రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారండి? ఆయనే బహిరంగంగా చెప్పాడు కదా, ఒక ఎంపీని పట్టుకోండి, ఎవడో ఒక రోడ్డు మీద ఉంటారు చూసారా, ఏదో రౌడీ మొక్కలు ఇది అదిని డకాయిడ్ గారు అలా ట్రీట్ చేశారు. మీరు అనుకుంటే ఎంతసేపు ఆయన చేయాలనుకున్నాడు, చేశారు కదా. మరి ఆయన చెప్పిన అంశం అది నలుగుతున్న అంశం, వీడియోలు కూడా తీయించారట. సరే, ఆ అంశం అలా ఉంటే ఇప్పుడు ఈ జత్వానీది ఒక అడావుడు అవుతుంది. మీరు మహిళల గురించి పోరాడాలంటే దీని గురించి కూడా మీరు ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది, అవసరం ఉంది కూడా. కొంతమంది మహిళల మీద మాట్లాడారు, అరాచకాలు అన్యాయం జరుగుతుంది. మరి ఆవిడ అన్యాయం జరిగింది మీ ప్రభుత్వ హయాంలోనే, మీ పెద్దలే, మీరు పక్కన పెట్టుకున్న ఐపీఎస్ ఆఫీసర్లే అరాచకాలు చేశారని ఆవిడ గగ్గోలు పడుతున్నది. దేశమంతా జత్వాని వైపు చూస్తుంది. మరి దాని మీద కూడా మీరు పోరాటం సాగించాలి, మీరు నిజమైన రాజకీయ నాయకులైతే. ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి కనిపించట్లేదు. హ్యాపీగా ఆడుకున్నారు, ఆడదాం ఆంధ్రాలతో పాటు మీరు ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఆ గతంలో చేసినవి ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఉచ్చు బిగించినాయి. ఇది ఎటువైపు తీసుకువెళ్తాదో తెలియదు, ఎలాంటి కేసులు వస్తాయో తెలియదు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఇప్పుడు దాకా వీళ్ళు ఉపేక్షించరు, ఆ రకంగా చేయట్లేదేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేశం అంతా పోయింది. ఇప్పుడు ఆయన చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి, మనకు తెలిసిన పవన్ కళ్యాణ్ అయినా, మనం చూసిన పవన్ కళ్యాణ్, మనం విన్న పవన్ కళ్యాణ్ మాటలా అని.
ఎల్కేజీ స్టూడెంట్లు ఉంటారు చూసారా, పాపం పుణ్యం తెలియని వాళ్ళు, ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటా, స్కూల్లో ఏం చేయాలో తెలియకుండా చిలిపిగా సరదాగా పాపం పుణ్యం తెలియని వాళ్ళు ఎలా ఉంటారో పిల్లలు, ఆ రకంగా మారిపోయాడు ఆయన. అంత పవర్ స్టారు, పవర్ బ్రాండ్ అది. అవన్నీ ఇప్పుడు లేవు. ఎందుకంటే ఎక్కడో దగ్గర మనిషి మారాలి. ఎప్పుడు ఒకే రకంగా గొడవలు, గోళ్ళు, కక్ష సాధింపులు, అవినీతులు, అన్యాయాలు, అరాచకాలు, ఇంక ఇదే పనా? ఇవే మాటల ఒకరినొకరు దూషించుకుంటా, ఓ 10 మంది మనం చూస్తారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా బరితెగించి మాట్లాడుకుంటా, అవన్నీ ఏదో రోజు మనకు తిప్పి కొడుతుంది కదండి. సో అవేమీ మీరు పట్టించుకోలేదు. ఈరోజు కష్టాల్లో కాలు పెట్టారు, వెంటాడుతున్నాయి మిమ్మల్ని. ఆంధ్ర వచ్చారు కాబట్టి ఏదైతే నేను ఆడదాం ఆంధ్రాలో వంశాలు ఉన్నాయో సిఐడి ఏసీబీ నోటీసులు ఇవ్వబోతున్నారని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్. మరి ఆ నోటీసులో ఏ అంశాలు ప్రస్తావిస్తారు? మరి ఆవిడ్ని ఖచ్చితంగా కస్టడీకి తీసుకుంటారు అని. ఇప్పుడు దాకా ఆవిడ ఎక్కడో బయట ఉన్నది, మహిళ కదా, ఎందుకులే అని ఆలోచించినట్లుగా, ఎక్కడికి వెళ్ళిపోతారులే, 4 రోజులు లేట్ అవుతుంది కానీ రావడం మానేరు కదా అని చెప్పి ఆలోచించారని ఇంకా ఇన్డెప్త్గా ఇది ఒక్కటేనా, ఇంకా ఏమన్నా ఉన్నాయా అవినీతులు? టూరిజం శాఖలో జరిగిన అవినీతులు ఏమైనా ఉన్నాయా? ఆ ఋషికొండలో ప్యాలెస్లో ఏమైనా అవినీతులు ఉన్నాయా? ఏమైనా కాంట్రాక్ట్ అంశంలో కానీ, ప్రాజెక్టుల అంశంలో కానీ, ఇలాంటివన్నీ. అంటే ఒక దాంతో ఆగరు కదా. ఒక దొంగ మనం పట్టుకున్నాం అనుకుందాం, ఓ పోలీసుడు ఒక పిక్ పాకెట్ని పట్టుకున్నారు, ఆడేదో పరస కొట్టేశారని కదా అని ఆ పరస మీదే మాట్లాడరు. ఆడు నిజంగా ఈ మొదటి పరస ఇదా, ఇంతకు ముందు ఏమన్నా చేశాడా, ఇంతకుముందు దోపిడీలు దొంగతనాలు చేశాడా, ఇంతకుముందు ఏమైనా పరసలు కొట్టాడా, ఇంతకుముందు గొలుసులు కొట్టాడా? ఆడు మొత్తం చరిత్ర అంతా తీసి ముందు పెడతారు. ఓకే, చిన్నదాంతో పోతే ఓకే పోవచ్చు, కానీ అక్కడితో మాత్రం ఇన్వెస్టిగేషన్ ఆగదు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. వైఎస్ఆర్సీపీ ఎవరైనా అవినీతి చేసిన నాయకులు ఉంటే వాళ్ళది ఒకటి కాదు, అన్ని రకాలుగా బయటికి తీస్తారు. అదే ఇప్పుడు రోజా గారికి కూడా ఉంటుంది. సిఐడి ఏసీబీ ఇద్దరు కూడా జాయింట్ ఆపరేషన్తో ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో, ఏమైతే ఆడదాం ఆంధ్ర అంశం అనివ్వండి, టూరిజం ప్రాజెక్టుల అంశం అనివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తారు. తిరుమల విషయంలో కూడా చాలా అవినీతికి పాల్పడ్డారు, చాలా అన్యాయాలు చేశారు. ఆ టికెట్లు అమ్ముకున్నారని కొంతమంది అంటారు, ఏవో అక్కడ పైన భూములని కొంతమంది అంటారు. ఇవన్నీ కూడా తీస్తున్నారు. అందుకనే ఆలస్యం అయ్యింది. మొత్తం తీసిన తర్వాత ఒకటి తప్పితే ఒకటి మిస్ అయితే ఒకటి, ఏదో రకంగా అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తారు. దానికైతే ఈవిడ సిద్ధంగా ఉండాలి అని వస్తున్న వార్తల నేపథ్యంలో దీన్ని ఏ రకంగా ఎదుర్కొండి ఆవిడ సరదాగా ఆడతా పాడుతూ ఉండే రోజా గారు ఏ రకంగా మరి ముందుకు సాగుతారు అన్నది చాలా కీలకంగా మారనున్న పరిస్థితి. మరొక వైపు ఆవిడ జబర్దస్త్ కూడా వెళ్తున్నారండి. జబర్దస్త్కి మళ్ళీ నేను వస్తానని చెప్పి ఈటీవీ టెలివిజన్ వాళ్ళని అడిగినట్లు, ఇప్పుడు అది సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళు కూడా రిఫ్యూజ్ చేశారట. ఇది కూడా ప్రధానంగా వస్తున్న వార్తలు. మరి ఆవిడ ఓకే, తప్పేం లేదు, ఆవిడ నటి కాబట్టి జబర్దస్త్ ఆవిడకి మంచి సెకండ్ లైఫ్ ఇచ్చింది కాబట్టి, చాలా పాపులర్ అయ్యారు కాబట్టి అది ట్రై చేయడంలో తప్పులేదు. కానీ అక్కడ కూడా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఓ పక్క అక్కడ నో ఎంట్రీ బోర్డు, ఇక్కడ పదవి పోయి నగరంలో ఆవిడ ఉండలేని పరిస్థితి, చెన్నైలో ఉంటే ఏమవుతుందో తెలియని దుస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈవిని ఆదరిస్తారో, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రయారిటీ ఇస్తారు? మొన్న ఏవో కొన్ని పార్టీ పరంగా కొన్ని వేశారు ఏవో పదవులు, కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అందులో అయితే ఈవిడ పేరు లేదు. సో దాంతో రోజా గారు ఇలాంటి వాటి వల్లే ఇదంతా మనకి ఈ ముప్పు వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఈ దారుణ ఓటం వచ్చింది అని చెప్పి ఆయన మదన పడుతున్నట్లుగా. మరి ఆ పరిస్థితుల్లో ఒక్కొక్కరు వాళ్ళ తప్పుల చిట్టాలు బయటికి వచ్చిన తర్వాత లోపలికి వెళితే పార్టీ భవితవ్యం ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వీరిని ఆదుకుంటారు, వీళ్ళు చేసిన తప్పులేంటి, ఇలాంటివన్నీ కూడా చాలా అంశాలు చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ సిఐడి నోటీసులు సిద్ధం చేసినట్లుగా, రోజా గారిని ఇప్పుడా అప్పుడా అన్నట్లుగా ఆవిడని అరెస్ట్ చేస్తున్నట్లుగా, అవినీతి పూర్తి స్థాయి చిట్టా అంతా తీసినట్లుగా, కొన్ని కీలక ఫైళ్ళు కూడా వీళ్ళకి జరిగినట్టుగా, ముఖ్యంగా కాల్స్, ఫోన్ కాల్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఇవన్నీ కూడా పక్కా ఆధారాలతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక రోజా గారు ఆంధ్రాలో అడుగు పెట్టారు కాబట్టి ఇక ఆడదాం ఆంధ్ర అనే అంశాన్ని మొదటి స్టెప్ కింద తీసుకుని
తర్వాత మిగతావన్నీ కూడా ఏవే శాఖల్లో ఎన్నెన్ని అవినీతులు జరిగినాయో, ఏ ఏ ప్రాజెక్టులో ఏ రకంగా అవినీతి మూలాలు ఉన్నాయో వాటిలన్నిటిని కూడా వెలికి తీసి ఒక పక్కన పెట్టి ఆవిడ పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించే విధంగా సర్వం సిద్ధమవుతుందని వస్తున్న టాక్. మరి ఇది ఎంతవరకు రూపాంతరం చెందుతుందో, దీని నుంచి ఏ రకంగా రోజా గారు బయటకు వస్తారో, కడిగిన ముచ్చు